దేవుని నామానికి వందనాలు. మీ అందరికీ కూడా వందనాలు. ఈ సమయంలో మనం ఒక వచనాన్ని ధ్యానించుకుందాం. మన ఫాలోవర్స్ లో ఒకరు ఒక చిన్న క్వశ్చన్ అడిగారు. అది ఏంటి అని అంటే, ఒక వచనం ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారు. దేనికి సంబంధించి అని అంటే, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచినడలా అతడు వేడుకొనును. అతన్ని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. ఇక్కడ ఆలోచించండి. ఇక్కడ ఏమని ఉంటుందనంటే, మరణకరము కాని పాపము అని ఉంటుంది. ఓకే, మరణకరము కాని పాపము అంటే ఏంటి? దీన్ని ఒకసారి కరెక్ట్ గా ఆలోచించాలి. నేనేదో తెలుసుకోవాలని బైబుల్ చదివినప్పుడైనా ఎప్పుడైనా కానీ ఖచ్చితంగా మనకి డౌట్ అనేది వస్తుంది. పాపం అంటేనే మరణం అని చెప్పిన ఈ బైబుల్ ఏమంటుందంటే, మరణకరము కాని పాపం అంటుంది. అంటే పాపంలోనే మరణం కాంతి ఇంకోటి ఏదో ఉంది. అదేంటి? పాపంలోనే ఏమన్నా డిగ్రీస్ ఏమన్నా ఇచ్చాడా దేవుడు? ఇది చిన్నది, ఇది పెద్దది, ఇది చేస్తే పెద్ద తప్పు కాదు, ఇది చేస్తే కొన్ని ఎగ్జామ్షన్స్ ఏమన్నా ఇచ్చాడా? దీని మీనింగ్ ఏంటి? యాక్చువల్గా ఏంటంటే, ఇలాంటి డౌట్స్ అనేవి నాకు కావాలి. మీకు ఎవరికైనా డౌట్లు ఉన్నప్పుడు కామెంట్ చేసి అడగండి, నాకు ఫోన్ చేయండి. పర్సనల్ గా నా నెంబర్ అనేది కూడా నా ప్రతి వీడియోలో ఉంటుంది. నేను నెంబర్ ఇచ్చేది కూడా కేవలం అందుకోసం. నాతో చాలా మంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే, మీకు ఏమైనా డౌట్లు ఉంటే బైబుల్లో ఎలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే నాకు మెసేజ్ చేయండి, లేదా కామెంట్ చేయండి, లేదంటే నాకు ఫోన్ చేసి డైరెక్ట్ గా అడగొచ్చు. ఇక్కడ ఈ వాక్యం చదివినప్పుడు ఖచ్చితంగా డౌట్ వస్తుంది కాదు, రావాలి. వచ్చినప్పుడే మనం ఏం చేస్తున్నాం అంటే, బైబుల్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. లేదు అని అంటే, నువ్వు జస్ట్ చదువుకుంటూ వెళ్ళిపోతే నీకు అక్కడ డౌట్ అనేది రాదు. డౌట్ అనేది ఖచ్చితంగా వస్తుంది, ఎవరికైనా వస్తుంది. మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అని అంటే, ఒకే ఒక్క మాట గురించి, మరణకరము కాని పాపం ఏంటి. ఒకటి, మరణకరము కాని పాపము గురించి ప్రార్థన ఎందుకు చేయాలి? సో దీని గురించి, పాపం అంటే ఏంటి, పాపం అంటే ఏంటి అంటే, నువ్వు ఎప్పుడైతే పాపం చేస్తావో అప్పుడే నువ్వు మరణిస్తావని చెప్పాడు దేవుడు. జనరల్ గా ఏంటి అంటే, పాపం అనేది ఏంటి అంటే, దేవునితో మనకున్న రిలేషన్ బ్రేకప్ చేస్తుంది. బ్రేకప్ చేసేసి ఏం చేస్తుందంటే, దేవుడి నుంచి మనల్ని వేరు చేస్తుంది, మన నుంచి దేవుడి వేరు చేసేస్తుంది. ఎప్పుడైతే దేవుడి ఇచ్చిన ఆజ్ఞానికి కానీ వాక్యానికి కానీ కట్టుబడకుండా నీ ఇష్టానుసారంగా నీ శరీరేచ్ఛను కానీ నీ ఇచ్చలకు కానీ నువ్వు ఎప్పుడైతే డిసైడ్ అయ్యి వెళ్తావో అప్పుడు ఏం జరుగుతుందంటే, దేవుడి నుంచి ఉన్న రిలేషన్ అనేది బ్రేకప్ అయిపోతుంది. దీన్నే పాపం అని అంటారు. అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక చిన్న పాప గాని ఒక బిడ్డ గాని ఎవరైనా కానీ తండ్రికి అబద్ధం చెప్పారు. ఇక్కడ అబద్ధం అనేది అబద్ధం అనేది మ్యాటర్ కాదు. కానీ అబద్ధం చెప్పిన తర్వాత ఆ ట్రస్ట్ అనేది ఉంటది కదా తండ్రికి, ఆ కూతురు మీద కానీ ఆ కొడుకు మీద కానీ, ఆ ట్రస్ట్ అనేది బ్రేకప్ అవుతుంది. ఇది పెద్ద ప్రాబ్లం అవుతుంది. అంటే ఇక్కడ ఏంటి అంటే, అబద్ధం అనేది యాక్షన్ కాదు, అబద్ధం వల్ల వచ్చిన ఇంపాక్ట్ ఏంటి అంటే, ట్రస్ట్ అనేది బ్రేకప్ అవుతుంది. ఇక్కడ మనం ఆయన బిడ్డలుగా ఉన్నప్పుడు మనం చేసింది ఏంటి అంటే, పాపం అంటే ఆయన మాటను ధిక్కరించడం. ఆయన మాట ఎప్పుడైతే ధిక్కరించామో అప్పుడే ఆయనతో ఉన్న సంబంధం అనేది మనకు బ్రేకప్ అవుతుంది. రైట్. అయితే పాపం చేసాం, పాప ఫలితం ఏంటి? మరణం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో ఏం చెప్తుందంటే, పాప ఫలితం మరణం. పాప ఫలితం మరణం అన్నప్పుడు, పాపం చేసినప్పుడు డేంజర్ లోకి వెళ్ళిపోతున్నావా? ప్రతి పాపం మరణానికి నెట్టేస్తుందని, చేసిన ప్రతిసారి నెట్టేస్తుందనంటే కాదనే చెప్పాలి. ఎందుకు అనంటే, ఒకసారి ఆలోచించండి. మనం ఒక పాపం చేసాము అనంటే, నేను ఇందాక చేసిన స్టేట్మెంట్ కంటిన్యూషన్, ప్రతి పాపాన్ని మరణానికి నెట్టేస్తుందా అనంటే కాదు. ఎందుకనంటే బైబుల్ ఏం చెప్తుంది అనంటే, బైబుల్లో మనకు దేవుడు ఎప్పుడైతే మానవ రూపేణ యేసుక్రీస్తుగా పుట్టాడో అప్పుడు ఏం జరిగిందంటే, ఆయన మనకు ఒక అవకాశం ఇచ్చాడు. ఏంటిది? ప్రత్యాతాపం అనే ఒక అవకాశాన్ని ఇచ్చి, ఒక ఆయుధాన్ని ఇచ్చి మనల్ని జీవితాన్ని కంటిన్యూ చేయమని చెప్పాడు. అంటే పాపాన్ని జయించడం ఎక్కడి నుంచి? అబ్రహాము దగ్గర నుంచి ఎవరి వల్ల కావట్లేదు. పాపంలో పడకుండా ఉండలేకపోతున్నారు. సకల జ్ఞానాన్ని సంపాదించి అన్నింటిలోనూ ప్రావీణ్యుడైన సొలొమోను రాజు కూడా పాపంలో పడిపోయాడు. సంసోను
వాగ్దాన పుత్రుడిగా పుట్టాడు. సంసోను పాపంలో పడిపోయాడు. అంటే పాపాన్ని జయించడం ఏ ఒక్క మనిషి వల్ల కావట్లేదు. సో దానికి దేవుడు ఇచ్చిన ఒక అద్భుతమైన అవకాశం ఏంటి అంటే ఒక మనిషికి పశ్చాత్తాపం, మారు మనస్సు, పాపక్షమాపణ. 3 పశ్చాత్తాపం, మారు మనస్సు, పాపక్షమాపణ. నువ్వు ఎప్పుడైతే తప్పు చేసావో ఆ తప్పు చేసిన తర్వాత పశ్చాత్తాపాన్ని బట్టి నీ మనసు మార్చుకొని ఏంటి పశ్చాత్తాపం ఎందుకు పడ్డావు? గిల్టీగా ఫీల్ అయ్యావు. ఏంట గిల్టీ? నేను ఈ తప్పు చేశాను, తప్పు కరెక్ట్ అంటే తప్పు ఒప్పు అనేది నువ్వు క్లారిఫై చేసుకుంటున్నావు నీ మనసులో. మంచి కరెక్ట్, తప్పు చెడు. మంచిని చెడుని నువ్వేం చేస్తావు అంటే క్లారిఫై చేసుకుంటున్నావు. క్లారిఫై చేసుకుంటున్నప్పుడు ఏమవుతుంది అని అంటే నీకు మంచి ఏంటో తెలుస్తుంది, చెడు ఏంటో తెలుస్తుంది. చెడు నేను ఎందుకు చేశాను అని నువ్వు పదే పదే తప్పిస్తున్నావు. పదే నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకుంటున్నావు, నిన్ను నువ్వు విమర్శించుకుంటున్నావు. దానివల్ల ఏం జరుగుతుంది అని అంటే నీలో ఒక పశ్చాత్తాపం అనేది జరుగుతుంది. ఇంత పశ్చాత్తాపడిన తర్వాత, ఇంత బాధపడిన తర్వాత నువ్వేం చేస్తావనంటే మనసుని మార్చుకోవాలి. దాన్నే మారు మనస్సు అని అంటారు. ఇంత పశ్చాత్తాపడి అయ్యో నేను ఎందుకు చేశాను, ఈ తప్పు చేయకుండా ఉండాల్సింది కదా, ఈ పొరపాటు నేను చేశాను, ఆవేశంలో చేశాను, అనాలోచితంగా చేశాను, ఏదో ఒక విధంగా ఈ పాపం చేశాను, కానీ ఇది చేయకుండా ఉండాల్సిందే అని నువ్వు ఎప్పుడైతే తప్పిస్తావో, ఎప్పుడైతే బాధపడతావో, ఎప్పుడైతే నిన్ను నువ్వు నొచ్చుకుంటావో, నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటావో, నిన్ను నువ్వు విమర్శించుకుంటావో ఆ క్షణంలో ఒక అవకాశం ఏముంటుంది అంటే మనసు మార్చుకోవడానికి. రైట్. ఒకటే నువ్వు తప్పు చేసిన తర్వాత పశ్చాత్తాపడిన తర్వాత అంత బాధపడిన తర్వాత మనసు మార్చుకుంటావు. ఇంత మనసు మార్చుకున్న తర్వాత నువ్వు ఎందుకంటే ముందు నేను ఏం చెప్పాలి, పశ్చాత్తాపం వస్తుంది కదా. పశ్చాత్తాపం అనేది ఊరకనే రాదు. ఎందుకు వస్తుంది అని అంటే నీలో ఒక మనసులో ఏమవుతుందనంటే ఒక యుద్ధం అనేది జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది? నువ్వు లోకంలో ఉన్నంతసేపు జరగదు ఇది. నేను మాట్లాడుతుంది క్రైస్తవుల గురించి. అంటే నువ్వు క్రైస్తవుడుగా ఉండి కూడా ఆ మరణకరమైన పాపం చేసేవారుగా ఉన్నారంటే ఈ రోజు క్రైస్తవం అంతా అలాగే ఉంది. మరణకరమైన పాపమే చేసేది. మరణకరము కాని పాపము ఎవరు చేయట్లే. ఎందుకని? ఎవరికి వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ చేసిన తర్వాత నేను ఏం చేశాను, ఎక్కడ చేశాను, ఎలా చేశానని తన మనసుని తాను ప్రశ్నించుకునే వాళ్ళు లేరు. అది ప్రాబ్లం అయింది ఇక్కడ. అంటే ఏంటి అని అంటే నువ్వు ఎప్పుడు ప్రశ్నించుకుంటావు అని అంటే నువ్వు నిజంగా బైబిల్ చదివినప్పుడు, నువ్వు నిజంగా దేవుని రక్షకుడుగా అంగీకరించినప్పుడు మాత్రమే నీకు ఆ భయం వస్తుంది. ఏ భయం? నేను తప్పు చేశానే అనే గిల్టీ రావాలంటే నువ్వు దేవుణ్ణి నిజంగా ఆరాధించాలి. నువ్వు నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. నువ్వు నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే నీలో ఈ గిల్టీనెస్ అనేది వస్తుంది, నీలో ఈ పశ్చాత్తాపం అనేది వస్తుంది. దేన్ని బట్టి వచ్చింది? నీ యొక్క ఏమంటారు ఆత్మ, మనకి ఏదో 6th సెన్స్ ఏదో చెప్తున్నా, అది కాదు. నీ యొక్క మనసు అనేది దేవుని మీద అనుకున్నప్పుడు, దేవునితో నువ్వు మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఏదైనా ఒక తప్పు పొరపాటు చేసినా కానీ ప్రశాంతంగా ఉండలేవు. నువ్వు దేవుడితో సంబంధం లేకుండా ఒక పాపాన్ని జయించడం నీ వల్ల కాదు. ఒక తప్పు చేసిన తర్వాత తప్పు చేశానని ఇంత పశ్చాత్తాపడడం దేవుడు లేకుండా శుద్ధ అబద్ధం. అది పెద్ద అబద్ధం. నువ్వు నిజంగా పశ్చాత్తాపడుతున్నావు అంటే ఆ పశ్చాత్తాపం ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని రక్షకుడుగా నువ్వు అంగీకరించినప్పుడు మాత్రమే వస్తుంది. దేవుడిని నువ్వు రక్షకుడుగా అంగీకరించినప్పుడు కూడా తప్పు చేస్తావంటే తప్పు చేసే అవకాశం ఉంది. తప్పు చేసిన తర్వాత కూడా నువ్వు ఎప్పుడైతే మరలా పశ్చాత్తాపడతావో అది నిజమైన క్రైస్తవ్యం. తప్పు చేసి ఇది నేను తప్పు చేశాననే స్పృహ లేకుండా వెళ్ళిపోవడం ఒకటి. ఇదొక కేసు. ఇంకా వరస్ట్ కేసు ఏంటి అని అంటే ఎవరు చేయట్లేదు, నేనే చేస్తున్నాను ఏంటి, అందరూ చేస్తున్నారు, నేను చేస్తున్నాను. ఒకవేళ ఎవరన్నా చెప్పారు అనుకో, చెప్పరా వెళ్ళరా బాబు, నువ్వు చెప్పావు కానీ మాకు తెలుసు, ఇదంతా చిన్నదే, దీనికే అంత పెద్ద ప్రాబ్లం అవుతుంది. దీన్ని ఏమంటారంటే వాళ్ళను వాళ్ళు సమర్థించుకుంటారు. ఎందుకు? ఆ పాపాన్ని జయించలేక, ఆ పాపాన్ని జయించే శక్తి వాళ్ళకి లేక, లేదా ఆ పాపాన్ని జయించడం కోసం దేవుని దగ్గర ఆశ్రయించలేక వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళను వాళ్ళు సమర్థించుకుంటా ఉంటారు. ఏంటి, నేనేం తప్పు చేశాను, ఈ చిన్నదేగా, దీనికి అంత ఇంపాక్ట్ ఉంటుందా, అలా ఉంటుందా, ఇలా ఉంటుందా అని వాళ్ళను వాళ్ళు సమర్థించుకుంటారు. ఇది ఒక కేసు. ఇందాడేం చెప్పాను, అసలు చేసామన్న స్పృహ లేదు, చెప్పినా కానీ వినరు. ఇది ఒక వరస్ట్ కేసు. అంటే ఏంటి అని అంటే ఇది వీళ్ళందరూ కూడా ఎవరు? మన దౌర్భాగ్యం కొద్ది వీళ్ళందరూ కూడా క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. నువ్వు చెప్పేవాళ్ళేరా బాబు అని అంటున్నారు. పాపం చేసామని స్పృహ ఉండట్లేదు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి క్రైస్తవ్యంలో. అంటే ఈ రోజు మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే
అంటే ఆ పాపం చేశాడు. ఆ పాపం చేసిన తర్వాత ఏం చేస్తాడు అని అంటే పశ్చాత్తాపడుతున్నాడు. పశ్చాత్తాపడిన తర్వాత మారు మనసు పొందుతున్నాడు. మారు మనసు పొందిన తర్వాత ఏం అడుగుతాడు ఆ పశ్చాత్తాపంలో? ప్రభువా, నేను పాపం చేశాను, పొరపాటు చేసేసాను, తెలిసి తెలియక ఏదైనా కానీ పాపం చేశాను, నన్ను క్షమించు తండ్రి, నేను మరలా మరలా పాపం చేయకుండా నన్ను కాపాడు, నీ యొక్క ఆత్మశక్తితో నన్ను నడిపించు అని దేవుడి దగ్గర ప్రార్థన చేస్తాడు. ఎవరు? దేవుని యందు భయభక్తులతో ఉన్నవాడు. ఇది మరణకరము కాని పాపము. ఎప్పుడు కూడా దేవుడు నువ్వు పాపం చేసిన వెంటనే శిక్ష అనేది ఎప్పుడు ఇవ్వడు. క్రైస్తవ్యానికి ఇచ్చిన గొప్ప బహుమతి ఏంటంటే దేవుడు పశ్చాత్తాపం, పాప క్షమాపణ. నిన్ను నువ్వు ప్రశ్నించుకోవడానికి, నిన్ను నువ్వు రియలైజ్ అవ్వడానికి కానీ అవకాశం ఉంది, సమయం ఉంది. వెంటనే నీకు రియాక్షన్ అనేది రావట్లేదు దేవుడి దగ్గర నుంచి. నీకు అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇచ్చి పశ్చాత్తాపడితే నువ్వు ఎలాంటి తప్పు చేసినా గానీ నువ్వు నిజాయితీగా క్షమాపణ అడిగితే నేను నిన్ను క్షమిస్తాను అని చెప్పిన దేవుడు మన దేవుడు. అంటే ఈ రోజు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు ముందు నువ్వు ఆలోచించు ఒకసారి. మరణకరము కాని పాపం చేస్తున్నావా, మరణకరమైన పాపం చేస్తున్నావా? మరణకరమైన అంటే ఆత్మను దూషించిన వాళ్ళకే బలి అనేది ఏమీ లేదని చెప్పేసాడు పౌలు గారు. ఎక్కడుందంటే అది హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 26వ, తెలుసుకొని పాపం చేస్తూ ఉంటే ఇక బలి లేదు అని చెప్పేశాడు. తెలిసి నువ్వు పాపం చేస్తున్నావు అని అంటే దానికి బలి అనేది ఉండదనంట. అంటే నువ్వు ఆలోచించు, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు. నువ్వు క్రైస్తవుడుగా ఉన్నావు, క్రైస్తవుడుగా పిలువబడుతున్నావు. క్రైస్తవుడుగా పిలువబడుతూ నువ్వు పాపం చేస్తున్నావా? తెలిసి కూడా పాపం చేస్తున్నావా? తెలిసి మరలా మరలా చేస్తున్నావా? చేసిన పాపమే చేస్తున్నావా? ఎలాంటి స్థితిలో ఉన్నావో ఆలోచించు. నువ్వు నిజంగా తెలిసి పాపం చేస్తున్నావు అంటే నీకు ఇది డేంజర్ బెల్. ఆలోచించు. ఈ మాటలు వింటున్నావు అంటే నేను చెప్తున్నాను అంటే ఊరికి నేను చెప్పట్లేదు. దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నాకు ఎవరో ఒక సహోదరి నన్ను ఈ క్వశ్చన్ అడగడం ఏంటి, ఈ క్వశ్చన్ అడిగినప్పుడు నాకు ఆన్సర్ చెప్పాలని అనిపించడం ఏంటి, ఆన్సర్ చెప్పాలి అనిపించినప్పుడు నేను చెప్పడం ఏంటి, చెప్తున్నప్పుడు నువ్వు చూడడం ఏంటి? అంటే దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. దేవుడు చేసేది కంటికి కనపడదు, చెవులకు వినపడదు, హృదయానికి గోచరం కాదు. నిన్ను పిలుస్తున్నాడు దేవుడు. ఇప్పుడు నువ్వు చూస్తున్నావు అని అంటే ఎవరి కోసం? నీ కోసం. దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు, నీకు ఒక పిలుపునిస్తున్నాడు. నిజంగా మేలుకో. లేదు అని అంటే ఎలా ఉంటదని నేను చెప్పాను కదా, ఎవరు చూసారు, ఏం చేశారు అని అంటే ఇంత దీనికి ముందు కూడా ఒక షార్ట్ ఒకటి చేసి పెట్టాను. అంటే ఇదే తరహాలో ఆలోచించుకుంటూ ఏం చేస్తారంటే నీ నాశనాన్ని నువ్వు ఎలాగో ఆపలేవు, కానీ నువ్వు అదే జీవితం జీవిస్తా నువ్వేం చేస్తున్నావు అంటే నీకు తెలియకుండానే నీ కుటుంబాన్ని నాశనం చేసే మనిషిగా నువ్వు ఉంటున్నావు. ఎలా ఎలా నువ్వు చేసే పాపం వల్ల నీ కుటుంబం, నేను ఎలాగో చచ్చిపోతానంటున్నారు, నరకంలో ఉంటానంటున్నారు, నా కుటుంబాన్ని నేనేం చేస్తున్నాను రా బాబు? చక్కగా జాబ్కి వెళ్తున్నాను, లేదా పనికి వెళ్తున్నాను, డబ్బులు తెచ్చుకుంటున్నాను, జీతం తెచ్చుకుంటున్నాను, వాళ్ళకి కావాల్సిన ఇస్తున్నాను అని నువ్వు భ్రమపడితే నిజంగా ఇది నీకోసం ఆలోచించు. నువ్వేం చేస్తావంటే దేవుడి మీద ఎప్పుడైతే ఆధారపడ్డావు నీ నీతిమంతుడు కాదు. ఎందుకనంటే మనిషి పాపానికి లోనై ఉన్నవాడు. పాపానికి లోనై ఉన్నవాడు నీతిగా బ్రతకడం అనేది అసాధ్యం. దేవుడు లేకుండా, దేవుడిని రక్షకుడిగా అంగీకరించకుండా ఏదో విధంగా తప్పు చేస్తావు, ఏదో ఒక రకంగా పాపం చేస్తావు. దేవుడు నువ్వు అంగీకరించకపోతే, దేవుడి దగ్గర నువ్వు మొరపెట్టుకుంటూ, దేవుడి దగ్గర నిన్ను మనసు నువ్వు చెక్ చేసుకుంటూ ఉండకపోతే ఏమవుతుందనంటే పాపం చేశానన్న స్పృహ అనేది లేకుండా పోతుంది. ఏమవుతుందనంటే చేస్తావు, ఇలా మాట్లాడతావు, నిన్ను నువ్వు సమర్థించుకుంటావు కొన్నాళ్ళు. తర్వాత సెకండ్ స్టేజ్ ఏంటి అని అంటే తెలియదు, తప్పు చేసానని తెలియదు, మాట్లాడే మాట తెలియదు, చేసే ఆలోచన తెలియదు. ఇది తప్పు అనేది తెలియకుండానే నీ జీవితం అనేది కంటిన్యూ అయిపోతుంది. ఇంకొకటి ఏంటి అని అంటే ఈ రోజున వచ్చిన క్రైస్తవ్యంలో బోధ కూడా చాలా ప్రాబ్లమేటిక్ గా తయారైపోయింది. ఏంటి అంటే మన పాపాలని ఖండించడం లేదు. నువ్వు చేస్తున్న పాపం అంటే ఇలా ఉంటది, పాపానికి వచ్చే జీతం మరణము, పాపం అంటే ఇది, పాపం చేయకుండా ఉండాలి, పాపం చేయొద్దని చెప్పి పాపం అనే మాట అసలు స్పీచ్ లోనే, ప్రసంగంలోనే రావట్లేదు. దీన్ని బట్టి ఏమవుతుందంటే ఆడియన్స్ గా కూర్చున్న క్రిస్టియన్స్ అనే వాళ్ళు, క్రైస్తవులను చెప్పుకుంటున్న వాళ్ళకి పాపం అనేది లేదు, ఎంతసేపు ప్రాస్పెరిటీ. ఆ విధంగా వెళ్ళడం కూడా దీనికి ఒక ప్రధాన కారణం అని నేనేం చెప్తున్నాను. నువ్వు ఏమనుకుంటున్నావు అంటే నేను పోతే పోతాను ఎక్కడో ఒక చోట, నేను చేసేదాన్ని నా కుటుంబాన్ని నేను ఎక్కడ నాశనం చేస్తున్నాను అన్న క్వశ్చన్ వచ్చింది కదా. దానికి ఏంటి అంటే నువ్వు జీవించే జీవితంలో ప్రతి చోట పాపం ఉంటున్నప్పుడు ఆ పాపాన్ని గ్రాప్ చేస్తున్నారు, ఆ పాపాన్ని ఇన్హెరిట్ చేస్తున్నారు. ఇలాగా నీ కుటుంబంలో ఉన్న సభ్యులు ఎవరాళ్ళు, నీ కుటుంబంలో నీ తల్లిదండ్రి, నీ భార్య, నీ భర్త, నీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడైతే చిన్నపిల్లలు దేవుని మనసు దేవుని బిడ్డలు లాంటి వారు వాళ్ళు నా ఎదురు రానియుడే చెప్పాడు కదా దేవుడు, వాళ్ళకి నువ్వు ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి నువ్వు ఏదైతే ఫీడింగ్ ఇస్తావో
ఆ ఫీడింగ్ ని బట్టే వాళ్ళు తయారవుతారు. నువ్వు అమ్మ అనమంటే అమ్మ అంటారు, మమ్మీ అనమంటే మమ్మీ అంటారు. నువ్వు ఏ విధంగా పిలిస్తే ఆ విధంగా పిలుస్తారు. నువ్వు ఏ విధంగా పిలవమంటే ఆ విధంగా పిలుస్తారు. నువ్వు ఏదైతే చేస్తూ ఉంటే అది చేస్తారు. నువ్వు ఏదైతే మాట్లాడుతూ ఉంటే అది వింటా ఉంటారు. ఇది ఊరుకనే ఉంటారా? మనిషి ఎలాంటి వాడు? పాపానికి లోనై ఉన్నవాడు. నువ్వు చేసేది ప్రతిదీ కూడా గమనిస్తున్న వీళ్ళు ఎవరు? నీ పిల్లలు పాపానికి ఊరకనే అట్రాక్ట్ అయిపోతారు. నువ్వు చూస్తూ ఉంటావు. వాడు ఏం చేస్తాడు? వాడు చూస్తుంటాడు, కొడుకుని చూస్తావు, కూర్చొని చూస్తావు, టీవీ పెట్టుకుని చూస్తావు, అన్ని చూస్తూనే ఉంటాడు. చూసినప్పుడు ఏమవుతుంది? ఊరికి అట్రాక్ట్ అయిపోతారు. నువ్వేం చేస్తున్నావు అనేది నీకు తెలియకుండానే నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని పాపలోకి లాగేస్తున్నావు. చెప్పాను, మరలా గుర్తు చేస్తున్నా. ఇది నువ్వు చూస్తున్నావు అని అంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. లేదంటే నువ్వు ఊరకనే చూడవు ఈ ఛానల్, ఈ వీడియో అనేది నువ్వు చూడట్లేదు. ఇప్పుడు ఊరకనే దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. దేవుడు ఎవరు? కృపామయుడు, ప్రేమమయుడు. నీకు ఒక అవకాశం ఇచ్చాడు. ఎందుకని? పాపానికి వెంటనే మరణం రావట్లేదు, పాపానికి వెంటనే శిక్ష రావట్లేదు. అని అంటే ఎందుకు? దేవుడు ఓపికతో చూస్తున్నాను అంటున్నాడు. దేవుడు ఓపికతో చూస్తున్నాడు అని అంటే ఆ ఓపిక ఈ రోజు నీ కోసం ఈ మాటల రూపంలో వస్తుంది. ఏంటి అని అంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో ఆలోచించి నేను ఎక్కడ తప్పిపోతున్నాను, ఎలా తప్పిపోతున్నాను, ఏ విషయంలో తప్పిపోతాను, ఒక్కసారి నిన్ను నువ్వు అడుగు. నీతో నువ్వు మాట్లాడుకో, నిన్ను నువ్వు విమర్శించుకో. ఏం తప్పులు ఉన్నాయి నాలో, ఎక్కడున్నాయి? ఎదుటి వాళ్ళలో వెతక్కో. నీలో నువ్వు వెతుకు. నీతో నువ్వు పోరాడు. లోకంతో కాదు పోరాడాల్సింది. ఎక్కడ ఆస్తుల కోసం కాదు, అంతస్తుల కోసం కాదు, డబ్బు కోసం కాదు పోరాడాల్సింది. అన్ని మృతము, అన్ని చచ్చిపోయాయి, అన్ని నాశనం అయిపోయాయి. ఒక్క నీ ఆత్మ తప్ప. నీ దేహం కూడా నీతో పాటు రాదు. నువ్వు అనుకుంటావు నా కుటుంబం ఉంది, నా ఆస్తులు ఉన్నాయి అనుకుంటా ఉంటావు. నీతో పాటు ఆ ఎక్కడైతే నిన్ను సమాధి చేస్తారో ఆ సమాధి చేసే చోటకి ఎవ్వరూ రారు. ఆ సమాధిలోకి రారు, ఎవ్వరూ రారు. నీతో నువ్వు వెళ్లాల్సిందే. నువ్వు ఒక్కడిగా వచ్చి ఒక్కడిగా మరణించక తప్పదు. ఆలోచించు. నువ్వు ఈ రోజు బ్రతుకుతున్నావంటే నీటి బుడగ లాంటి జీవితం, ఆవిరి లాంటి జీవితం ఎప్పుడు కనుమరుగైపోతుందో తెలియని ఈ జీవితం ఎంత సెన్సిటివ్ జీవితం, గ్యారంటీ లేని జీవితం జీవిస్తున్నావు అంటే నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నా జీవితం తర్వాత నాకున్నది ఏంటి? రా, బైబిల్ పట్టుకో, బైబిల్ చదువు. ఏం చెప్తున్నారంటే నీ మరణం తర్వాత ఒక జీవితం ఉంది, దానికోసం జీవించు అని చెప్పాడు దేవుడు. దేవుడు వచ్చింది ఎందుకంటే నీకు ఈ భౌతికంగా ఇచ్చే జీవితాల కోసం, ఈ భౌతికంగా ఇచ్చే విలాసాల కోసం, సంతోషాల కోసం రాలే దేవుడు. దేవుడు వచ్చి ఒక లాజను లేపగలిగాడు. చనిపోయిన 3 రోజులు సమాధిలో ఉంచబడిన లాజను ఒక్క కేకతో వచ్చాడు. కానీ మన పాపాలని నిమిత్తమే, మన పాపాలని క్షమించడం కోసం తనను తాను రిక్తులుగా చేసుకుని వధింపబడిన గుర్ర పిల్లలాగా రక్తం చిందించాల్సింది. ఎంత క్రిటికల్ చూడు నీ పరిస్థితి. అంటే మన పాపాలను క్షమించడం కోసం అంత త్యాగం ఆయన చేసినప్పుడు నువ్వేం చేస్తున్నావు ఆయన కోసం? కానీ నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకుంటావు. ఇదే పెద్ద ప్రాబ్లం అవుతుంది. నేను క్రైస్తవుడు అని చెప్పుకుంటావు, నువ్వు దేవుడు నా కోసం ఏం చేశాడో ఆలోచించు, ఆయన కోసం నేను ఏం చేస్తానో నువ్వు ఆలోచించు. ఎందుకు క్రైస్తవ్యం? అంటే మరణకరము కాని పాపం ఉందంటే మరణకరమైన పాపం ఉంది. మరణకరమైన పాపం ఏంటి అని అంటే నువ్వు తెలిసి తప్పు చేస్తున్నావా, తెలిసి చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తున్నావా? ఇది తప్పు, దీనికి క్షమాపణ లేదు. ఆలోచించు. నీకు ఈ మాటలు వినిపిస్తున్నా కానీ పదే పదే నువ్వు మళ్ళీ మళ్ళీ పాపం చేస్తున్నావు అంటే నీకు కష్టం తప్పదు. చాలా డేంజర్ జోన్ లో ఉన్నట్టు అనమాట. ఆలోచించండి. ఇక్కడ ఏమంటున్నారంటే పౌలు గారు అలాంటి వాళ్ళ కోసం ప్రార్థించు అని అంటున్నాడు. అంటే దేని కొరకు ప్రార్థించాలి? ఇంకా ఆ మనిషి అనేవాళ్ళు లాస్ అవ్వలేదు, పూర్తిగా లాస్ అవ్వలేదు కాబట్టి ప్రార్థించు వాళ్ళ కోసం అని అంటే నీ కోసం నువ్వు ప్రార్థించు. నువ్వు రియలైజ్ అవ్వు, నా బాధ్యత ఏంటి? నేను ప్రార్థించమన్నాడు కదా, నేను ఇప్పుడు ప్రార్థిస్తున్నాను. ఎవరి గురించి? నీ గురించి. ఏం చేస్తున్నాను? మాట చెప్తున్నాను. దేవుడి దగ్గర ప్రార్థించడం అని అంటే నేను ఇప్పుడు ప్రార్థిస్తున్నాను. ఏమని ప్రార్థిస్తున్నాను? నువ్వు తప్పు చెయ్యొద్దు అని నీతో ప్రార్థిస్తున్నాను, నిన్ను ప్రార్థిస్తున్నాను, వేడుకుంటున్నాను. నువ్వు ఆ పాపం చెయ్యకు, తెలిసి పాపం చేయకు, నువ్వు ఇంకా డేంజర్ జోన్ లోకి వెళ్ళలేదు, దగ్గరకు రా అని నీకు చెప్తున్నాను. వింటావా? వింటే ఒకసారి నువ్వు దేవుడి దగ్గర క్షమాపణ అడుగు. నీ పాపాన్ని బట్టి, నీ క్రియలను బట్టి, నీ తలంపులను బట్టి నువ్వు తెలిసి తప్పు చేస్తున్నావా? ఒకసారి కూర్చో, నీ మనసును ఆలోచించు, నీ మనసును ప్రశ్నించు. అంటే మనం పాపంలో పడిపోతాము అంటే పాపంలో పడతాము, పాపంలో పడిపోతాము, కానీ పాపం చేసిన చోట ఉండలేము. ఎవరో ఒక నిజ క్రైస్తవుడు, నిజంగా క్రీస్తుని రక్షకుడుగా అంగీకరించిన వాడు పాపంలో నిలవలేడు. నాకు అసలుకి ప్రతిసారి ఏదైనా ఒక మెసేజ్ చెప్పానంటే చూడండి, ఈ మాట అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎందుకనంటే మనిషి పాపంలో పడతాడండి. పాపంలో పడడం అనేది మానవుని స్వభావం, మనిషి స్వభావం. ఎందుకనంటే మనిషి పాపాత్ముడు. నేను ఒక రకంగా పడతాను, నువ్వు ఒక రకంగా పడతావు. నేను పడినసారి నేను ఆలోచించుకుంటాను. నేను ఆలోచించుకుని ఓకే ఈ విధంగా పడుతున్నాను అంటే
ఏ విధంగా పడుతున్నానో నాకు అర్థమవుతుంది, నాకు ఆలోచన వస్తుంది. దాన్ని బట్టి నేను ఏం చేస్తానంటే ఈసారి జాగ్రత్తగా ఉంటాను. నేను దేవుడి దగ్గర ప్రార్థన చేసుకుంటాను, అలాంటి స్థితి రాకుండా కాపాడు తండ్రి అని నేను ప్రార్థన చేసుకుంటాను. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు కొంచెం అలర్ట్ గా ఉంటాను. ఓకే, అలాంటి చోటకి మనం వెళ్ళకూడదు, లేదా ఆ డిస్కషన్ లోకి ఇన్వాల్వ్ అవ్వకూడదు. నాకు కోపం వస్తుంది, కోపం వచ్చిన ప్రతిసారి ఎందుకు కోపడతాను, తర్వాత బాధపడతాను. తర్వాత ఎందుకు అక్కడికి వెళ్ళడం, ఎందుకు మళ్ళీ అనవసరంగా నా ప్రశాంతత నేను పాడు చేసుకోవడం ఎందుకు అని నేను తర్వాత ఎందుకు వెళ్ళాను అనేసి నేను బాధపడతాను. బాధపడినప్పుడు అదే పరిస్థితి ఇంకోసారి వచ్చినప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళవు. వెళ్లకుండా ఉండడానికి నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకుంటావు, దేవుని యొక్క శక్తి ద్వారా అడుగుతావు. ప్రభు అలాంటి పరిస్థితి నాకు దూరం చెయ్యి అని అడుగుతావు. ఆ పాపంలో పడకుండా జాగ్రత్తగా ఉంటావు. ఆ రోజు యేసోకి ఎలాగైతే పాపం నుంచి పారిపోయాడో అలాంటి పాపం అనేది నీకు వస్తుంది. ఆ దగ్గరలో ఉందన్నప్పుడు ఆ పాపం ఛాయల్లోకి వెళ్ళవు నువ్వు. అలాంటి ఆలోచన. ప్రతి మనిషి పాపంలో పడడం సహజం, ఎందుకంటే మనిషి పాపానికి లోనై ఉన్నాడు. కానీ నువ్వు పాపంలో పడిన తర్వాత నిన్ను నువ్వు ప్రశ్నించుకుని, నిన్ను నువ్వు విమర్శించుకుని దేవుడి దగ్గరికి చేరుతున్నావా, లేదంటే అదే పాపంలో కంటిన్యూ అవుతున్నావా? ఎలాగా? నేను పాపంలో ఉన్నాననే స్పృహ కూడా లేకుండా, ఎలాగా? నిన్ను నువ్వు సమర్థించుకుంటూ, ఎవరు చేశారు, నేను ఒక్కడినైనా, అందరూ చేయట్లేదా, ఇది కూడా పెద్ద పాపమేనా, దీనికి కూడా నరకం వస్తుంది అనుకుంటూ ఉంటే మాత్రం నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నట్టే, నిన్ను నువ్వు భ్రమపరుచుకుంటున్నట్టే. ఇది కాదు క్రైస్తవులు అంటే. క్రైస్తవులు అంటే పశ్చాత్తాపడు. దేవుడి యొక్క రక్షణ ఎలా మొదలు పెట్టాడంటే పశ్చాత్తాపమే. నువ్వు పశ్చాత్తాపడాలి. ఆ రోజు సిలువ పక్కన ఉన్న దొంగ ఏం చేశాడు? నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకుని పశ్చాత్తాపడ్డాడు. నువ్వు చేయాల్సింది ఏంటి అని అంటే, నువ్వు ఎలాంటి ఘోర పాపమైనా అడుగు. ఈ రోజు నువ్వు చూసి, నువ్వు ఈ రోజు విన్న నువ్వు, ప్రభువా నేను పాపం చేస్తున్నాను, ఈ విషయంలో తప్పిపోతున్నాను, ఇక్కడ తప్పిపోతున్నాను, ఎలా తప్పిపోతున్నాను, నన్ను క్షమించు, ఈ పాపంలో పడకుండా నన్ను కాపాడు తండ్రి అని దేవుడి దగ్గర క్షమాపణ అడుగు. అలా అడిగామంటే దేవుడు వదిలిపెట్టాడు. దేవుడు వదిలిపెట్టాడు. నీ మనసు అనేది నిన్ను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటది, అనేక రకాలుగా ప్రశ్నించింది. పౌలు గారు అంటారు కదా, నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించితిని అని అంటాడు. తిమోతితో 2వ పత్రికలో మాట్లాడుతూ ఉంటాడు చివరి అధ్యాయంలో. అంటే నేను పోరాడాను. ఎవరితో పోరాడాడు? ఆయన సువార్త చెప్పేటప్పుడు అందరితో ఫైటింగ్ చేశాడు. ఎలాగా? దేవుడు చెప్పినట్టుగా ప్రేమగా. అంతకన్నా ముందు దేనితో పోరాడు? తన శరీరంతో తాను పోరాడాడు, తన హృదయంతో తాను పోరాడాడు, తన మనసుతో తాను పోరాడాడు. నువ్వు మొదటిగా పోరాటం చేయాల్సింది నీ మనసుతో, నీ యొక్క హృదయంతో, నీ యొక్క శరీరంతో. నీ శరీరం నిన్ను పాపానికి తీసుకెళ్లిపోతుంది, దాంతో పోరాడు. నీ శరీరంతో మాట్లాడు, నీ మనసుతో మాట్లాడు. నీ శరీరం పాపంలోకి వెళ్లకుండా నీ బ్రెయిన్ చెప్పు, నీ మనసుకు చెప్పు. నీ శక్తి సరిపోదు కాబట్టి దేవుడి దగ్గర మోకరించు. ప్రభువా నేను పాపంలో పడకుండా నన్ను కాపాడు. ఈ మరణకరమైన పాపంలోకి నేను వెళ్ళకూడదు. ఈ మరణకరం కాని పాపం ఉంది అని ఒక ఆప్షన్ ఇచ్చినందుకు నీకు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. నేను ఈ పాపంలోకి వెళ్లకుండా నన్ను కాపాడు అని నీ యొక్క పాపాన్ని బట్టి నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపడతావో అప్పుడే నువ్వు ఆ డేంజర్ జోన్ నుంచి బయటకు వస్తావు. పాపం పశ్చాత్తాపడు, చేసిన తప్పు మరలా చేయకుండా నీ మనసు మార్చుకుని దేవుడి దగ్గర క్షమాపణ అడిగి అలాంటి జీవితం నిక్కచ్చితంగా జీవించడానికి ఎప్పటికప్పుడు నీతో నువ్వు పోరాటం చేస్తూ ఉండు. ఇదే నిజమైన క్రైస్తవ్యం. నీకు పోరాటం తప్పదు. అలాంటి పోరాటం చేస్తున్నావా, నువ్వు క్రైస్తవుడు. అలాంటి పోరాటం నీకు లేదా, నువ్వు క్రైస్తవుడు కాదు. అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇంకొకటి 20వ వచనం కూడా అడిగారు, దానికి ఇంకొక వీడియో చేస్తాను. ఇదే అధ్యాయము 5వ అధ్యాయము 20వ వచనం కూడా అడిగారు. 20వ వచనం గురించి ఇంకొక వీడియో చేస్తాను. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే కామెంట్స్ లో రాయండి. మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే, ఇంకేదైనా పర్సనల్ గా మాట్లాడాలన్నా నాకు ఫోన్ చేయండి. నేను బిజీగా ఉంటే లిఫ్ట్ చేయకపోతే తర్వాత అయినా చేస్తాను. ప్రశ్నలు ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.